4A 4B రావడం వల్ల స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా పెరిగిపోయింది. డ్యూరేషన్ విషయంలో, ఇంటర్న్షిప్ విషయంలో, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విషయంలో, సబ్జెక్ట్స్ విషయంలో, ప్రాక్టీస్ విషయంలో ఇవన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ లాగా ఒక స్టాండర్డ్ రూల్స్ పెట్టడం వల్ల మన పిల్లలు ఎక్కడికో పోయి ఏదో డిగ్రీ తీసుకొచ్చుకొని వచ్చి ఇక్కడ మన ప్రజల మీద ప్రయోగాలు చేసే అవకాశాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇది ఒక విధంగా మంచి కింద జరిగింది. సో ఇంకొక విషయం ఏం చెప్పిందంటే ఇది ఈ విధంగా రూల్స్ పెట్టిన తర్వాత ఎంసీఏ ఉన్న రోజుల్లో ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. ఇప్పుడు ఈ రూల్ వచ్చిన తర్వాత ఏదైతే గెజెట్ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన అందరు కూడా అంటే ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చిన, ఇండియాలో ఎన్ఆర్ఐ కోటా మేనేజ్మెంట్ కోటాలో కోటిన్నర పెట్టి చదివిన, అబ్రాడ్లో నేను చెప్పిన 15 నుంచి 25 లక్షలు పెట్టి చదివిన అందరూ కూడా కామన్గా అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. కాబట్టి గ్లోబలైజ్డ్ అయిపోయింది, వెళ్ళి 100% చదువుకోవచ్చు. కాబట్టి ఈ 4A 4B వ్యాలిడ్ ఉన్న కంట్రీస్ని చదివితే మనకు స్టూడెంట్స్కి ఇక్కడ ఈ డిగ్రీకి వాల్యూ ఉంటుంది. ఇక్కడే డాక్టర్కు సరిసమానంగా పరిగణించబడతారు, రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు వ్యాలిడ్ ఉన్నటువంటి కంట్రీ యూనివర్సిటీ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? అక్రిడేటెడా, ప్రైవేటా, లేకుంటే గవర్నమెంట్దా, మంచి దానికి క్రెడిబిలిటీ ఉందా, దాని హిస్టరీ ఏంటి, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి స్టూడెంట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తున్నది, అసలు మన స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏం అడుగుతున్నది, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, అసలు నీకు ఏం కావాలన్నది మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రెగ్యులేటరీ బాడీ ఉన్నదో అది ఏం చెప్తున్నది, గెజెట్ ఏం చెప్తున్నది, మనం ఏ కంట్రీకి అయితే వెళ్ళి చదువుతున్నామో ఆ కంట్రీలో మెడికల్ ఎడ్యుకేషన్ పాలసీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉన్నది, ఈ రెండిటికి సంబంధించింది మన ఇండియన్ ఎంబసీ ఆ కంట్రీలో మన ఎంబసీ ఏం చెప్తున్నది, ఈ మూడింటిని ప్లస్ దాంతోపాటు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన మనకు వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఏం చెప్తున్నది, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఒక అవగాహన వస్తుంది.